జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసిన మోస్ట్ ఫేమస్ ప్లేస్ కి వచ్చినాం. హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది అయితే. గరం గరం మోడల్ అయితే చూడడానికి అయితే చాలా మస్తు ఉన్నాయి. ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ ఫుడ్ కేటలాగ్స్. ఇప్పుడు మీ ముందుకైతే కొత్త వీడియో దగ్గరికి అయితే వచ్చినాం. ముందుకైతే మీ అందరికి హ్యాపీ వినాయక చవితి. మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా వినాయక చవితి చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియో మీకోసమే. మేమైతే ఇప్పుడైతే ఈ రోజు వినాయక చవితి కాబట్టి మంచిగా ఫ్రెష్ గా రెడీ అయిపోయి మనం అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయిపోయాం. అక్కడ అది ఎక్కడో కాదు, అసలు నేనైతే తీసుకెళ్తా. అక్కడైతే చాలా మంచిగా ఉంటది. మీకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మీరైతే ఈ వీక్ లో అయితే 100% వెళ్తారు. ఆ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ అయితే ట్రై చేయండి మీరు. నేను అది ఎక్కడో కాదు, నేనైతే తీసుకెళ్తా. రండి. మీరైతే మన ఛానల్ అయితే చూస్తురు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా కొట్టండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే మనం తీసుకెళ్తున్నాం మిమ్మల్ని ఆ ప్లేస్ కి అయితే. కమాండ్ రండి. ఏ హాయ్ గైస్, ఇప్పుడైతే నేను చెప్పిన ఆ ప్లేస్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కాడ అయితే ఉన్నాము. అయితే మనం స్ట్రైట్ గా వెళ్ళాలి. పదండి, మన గమ్యానికి అయితే వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం. స్పీడ్గా వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడైతే మనము లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవాలి. మనం అయితే ఇప్పుడు ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి. ఆ ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి మనకైతే ఇక్కడైతే ఉంటది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటది, చూసుకోవచ్చు మీరైతే. టిఫిన్ సెంటర్ అది. ఇప్పుడైతే మనం అయితే గణేష్ అయితే మనం అయితే దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మన గణేష్ మహారాజ్ అయితే దర్శనం చేసుకోబోతున్నాం మనం అయితే. చూడండి. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం వచ్చేసిన మోస్ట్ ఫేమస్ ప్లేస్ కి వచ్చినాం. హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఇది అయితే. గణేశుడు అంటే ఇక్కడనే పెడతారు, ఎక్కడో కాదు, ఖైరతాబాద్ గణేశుడు. చూడండి ఎంత ఫినిషింగ్ అంతా వేసేసారు. రౌండ్ చూడొచ్చు మీరైతే. ఫెస్టివల్ అయితే చాలా మంచి జరుపుకుంటారు, చాలా మస్తు చేస్తారు. ఇక్కడైతే కల్చర్ మన దగ్గర అయితే చాలా ఫేమస్ అసలు వినాయకుడు అయితే ఇక్కడ. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి ఉంటే కమెంట్ చేయండి. ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు కదా, పైన అంతా కట్లు అవన్నీ తీసేస్తారు. చాలా అంటే రేపటికి సిద్ధం చేస్తున్నారు. మన గణేశుడు అయితే రేపటికైతే రెడీ అయిపోతుంది అంత మొత్తానికి అయితే. రేపైతే ధూమ్ ధామ్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. రేపైతే మన వినాయకుడికి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకైతే ఫుల్ ధూమ్ ధామ్ ఉంటుంది. సాంగ్స్ అంతా పెట్టి అంత మస్తు ఉంటుంది. లైటింగ్ అంతా సెట్ చేస్తారు. చాలా సూపర్ గా ఉంటుంది రేపైతే. మళ్ళీ రేపైతే వచ్చి చూడాలి, చాలా మస్తు ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఐటమ్స్ ఒకసారి అన్ననైతే అడిగి కనుక్కుందాం. అన్న ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? బటర్ దోశ, బటర్ పన్నీర్, చీజ్ దోశ, తవా బొండ, తవా ఇడ్లీ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉత్తప్ప, షెడ్ దోశ, పూరి, బొండ దోశ, ఇవన్నీ రకాలు దొరుకుతాయి. ఇది బేసన్ కర్రీ, ఇది సాంబారు, ఇది మసాలా కర్రీ, అల్లం చట్నీ, ఇది టమాటో చట్నీ, వైట్ చట్నీ, పల్లీలు పుట్నాలు మిక్సింగ్, మైసూర్ బోండా, వడ, ఇడ్లీ. ఇక్కడైతే వడలు వేసారు చూడండి. ఫ్రెష్ అయితే వడలు వేస్తున్నారు చూడండి. ఎవరైతే మీరు చూసుకుంటారో గరం వడలు అయితే ఇక్కడ వేస్తారు. వడలు అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. ఇక్కడైతే మస్తున్నాయి వడలు అయితే, చూసుకోవచ్చు మీరు కూడా. వడలు చాలా మంచిగా ఉన్నాయి. పూరి అయితే రెడీ అవుతుంది చూడండి. మంచిగా గరం పూరి అయితే రెడీ అవుతుంది చూడండి. పూరి అయితే చాలా మంచిగా పొంగుతుంది, చూసుకోవచ్చు మీరైతే. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ ఏరియాలో అయితే వచ్చేసినాం మనము. ఇప్పుడైతే మనం వేడి గరం అయితే వడ అయితే ఇక్కడైతే స్పెషల్. మనం అయితే వడ ట్రై చేయబోతున్నాం. ఫ్రై చేసేసి 40 రూపీస్. వైట్ చట్నీ, టమాటో చట్నీ అయితే వేసారు. మనం అయితే టేస్ట్ చూద్దాం వడ అయితే. వడైతే ఇక్కడైతే చాలా సూపర్ గా ఉంది. చట్నీస్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి, మంచిగా మస్తున్నాయి చట్నీలస్ అయితే. చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్స్ కూడా. వడైతే కూడా అసలు మంచిగా స్మూత్ గా ఉంది వడైతే. చూడండి, చూసుకోవచ్చు ఎంత మస్తు ఉందో చూడడానికి అయితే. చాలా సూపర్ గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చినప్పుడు అయితే ఇక్కడైతే టిఫిన్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇక్కడైతే వడ వచ్చేసి 40 రూపీస్ ఇదైతే.
మన నెక్స్ట్ ఐటమ్ అయితే ఇప్పుడు ఇడ్లీ అయితే చేస్తున్నాము. ఇది కూడా సేమ్ ప్రైస్ 40 రూపీసే. తర్వాత వైట్ చట్నీ వేసిన తర్వాత టమాటా చట్నీ అయితే వేసిండు. మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అరిటాకులలో అయితే ఇదైతే బాగుంది. థీమ్ అయితే గ్రీన్ మంచిగా ఉంటది కదా. ఇడ్లీ కూడా చూడండి చాలా మెత్తగా ఉంది, మంచిగా అయ్యింది. చూడండి చట్నీ వైట్ చట్నీలో ఇడ్లీ అయితే చాలా మస్తు ఉంది. వైట్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. చూడండి వైట్ చట్నీ కూడా. మనమైతే టమాటా చట్నీలో అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అయితే. టమాటా చట్నీ అయితే చూడండి. టమాటా చట్నీ అయితే అసలు మస్తు ఉంది. ఇందులో అయితే ఇడ్లీలో అయితే టేస్ట్ చాలా సూపర్గా ఉంది, డిఫరెంట్ ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చినప్పుడు అయితే ఈ షాప్ అయితే విజిట్ అవ్వండి. చాలా మంచిగా ఉంది చట్నీస్ అయితే.